మీద పంచాలన్న పేరునాలు పెడతారు. ఈ పాలి కులాన్ని నమ్మరాదు. పాలోడు ముంగడ పోతానంటే ఏదైతే 7 రావు పట్టుకో కింద పడతానని అనుకో. తెలుగు కదా మామిడి తోట బట్టి మరి కట్టకు ఉట్టి కట్టుకొని మామిడి పండు కోసారి కొమ్మలో ఉన్నదని ఎట్లా తీసుకుంటారు? మరి ఉల్లిపు ఓలే మండము గోలే అన్ని పండుగ జావ పండుగ నిన్ను తిప్పుకుంటా అప్పచేడి మీరా నమ్మచ్చా? ఇయ్యల రేపు అవ్వాలి. అలా మన ఇంటి పక్క పుట్టాడు మనం ఎదుగుతానం అంటే వారు రోడ్డు నువ్వు కొద్ది అంత ముంగడికి వస్తాను పైకి వస్తాను అంటే వీళ్ళు ఎక్కడ పుల్ల పెట్టాలి, ఎట్లా గుంజాలి, ఎట్లయితే వీరికి చెడ్డ పేరు తేవాలి, ఎట్లయితే వీడు ముంగడి పోడు దీనికి దెబ్బతిస్తే ఇంకోసారి ముంగడికి రావద్దా అని పుల్లలు పెడతారు. 7 విట్ల చిన్నాన్ని నన్ను ఎక్కువ అంటారు. పోరి కాలు దాడుకుంటా చూడు గావర గంజి కట్టాడు ఈపు దెబ్బలకి వెళ్తుంది మొత్తాడుపు కాదా మొద్దు మొద్దుగా సనుకుంటే పోరి అక్క చెట్టు వీకెళ్ళి కింద పడకుండా మీరు నన్ను పట్టుకోవాలి. నీ పట్టుకుంటే చెల్లె వచ్చి నన్నుకుంటా నన్ను అది గిట్ట ఎవరు ఎవరు మీరు నుంచి పడతగా అనుకుంటాం. మీరు నుంచి తగ్గుతాం కదా సరే నేను పెద్దక్క పెట్టుకుంటాను ఊడిపోయింది పెద్దక్క ఒక్కడి ఏందన్నకెళ్ళి పట్టుకుంటా ఎత్తుకుంటా ఏంటిది ఎత్తుకుంటా ఆట ఆడతారు. అక్క నువ్వు సార్లు బాగా చెప్తాను కానీ మరి చెట్టు దగ్గర కింద పడతాను అని నేను పడతానంటే మీ అనుకోపోదా ఎవడన్నా పడేటోడు నీ పడతాను నన్ను పట్టుకొని పడతారా మరి నువ్వు అడిగిన మాకు ఏ పట్టుకుంటా అదే కూడా కింద పడేది ఎవడన్నా ఇప్పుడు పండి పడతాను పట్టుకుని అని చెప్పి పడతాడే మంచోడు చెప్పి పడతాడు నన్ను పట్టుకోలే కానీ చెట్టు ఎక్కిన మతలబ్ ఏంటంటున్నా నా కాండలు వాళ్ళు ఎక్కలే వెళ్ళారు పరవడ దిక్కున్నది అయితే అటువకం కదా అది కానుగులేరు ఆ కానుగులేరు లోపల ఉడత పిల్లలు కనబడ్డది కుందేలు పిల్లలు కనబడ్డది ఆడ పట్టం అట్లా అత్త కూడా
వచ్చాక మరి ఇక్కడ ఉంటావా? బయటికి బామ్మ. అక్క, బాయి కాడికి వచ్చినాం. వచ్చినాం ఈ బాయి లోపల ఎంత స్నానం చేద్దాం? అయ్యో, అందరి గట్టారు ఇచ్చేద్దాం. అందరం దండలు పట్టుకుందాం. ఇంకా దండలు పట్టుకొని లేడీ ఏ బాడీ ఏ గుట్ట మీద జెండా, గుట్ట కింద దండ, కొద్ది కూర తింటా, గుడ్డి తినవంట. ఇట్లా చేద్దామా? అవునే కాదే బొత్తి కూర సర్దారు వచ్చి ఇట్లా చేద్దామంట. అందరూ ఒక్కసారి బిల్లు అని తిరిగిసేద్దాం. ఎలా? బాయిలా బాయిలా? గుప్పిలు వాళ్ళు తులితారు చేస్తా. సంపురా మరి నేను ఇస్తాను, అచ్చిరాలు. నేను చెయ్యా. ఎందుకు నేను చెయ్యా. నా ఇష్టం. నువ్వు చెయ్యవు కదా నువ్వు ఏ కూడా కట్ట మీద కూర్చో మేము ఆరు చేసేస్తావు నువ్వు చెయ్యి మీరు 6 రూపాయలు చేసేస్తాక ముప్పులు కావా? మరి ముందు వచ్చేయిపో అలా ఉంటే తొప్పిపోదా? అందరం పోదాం బండోలే చెప్పుకుంటే చింతకాయనే నా రొమ్ము నా దేవు నా చాపెట్టి మారి నీళ్ళ పడితే దెబ్బ కొట్టిన సింతోలే మరి ఒత్తు శాతం ఎండిపోతుంది అన్నావు కాయలు కొట్టిన మామూలుగా కరసిన పోతావా అంటే మా నీళ్ళు గంట షెడ్ అయ్యా రండి మా మీద పడితే అప్పు అంతకుని వస్తున్నాడు అవసరంతో నా మీద సిరికాని అరదిరికాని మీ మీద పడితే బూడప్పలు వంగినాడు బుర్ర వంగునే మీరు ఉగాది నాడు పూజప్పలాంగి నాడు వంగి దొమ్మదారి మంచప్పలు లెక్క పడతావా దొమ్మదారి మంచప్పలు బాగా దొరుకుతాయా రాగడ పోగడ బాగుంటదండి విశేషత్వం కోసం మాయ నీళ్ళు మీద పడద్దు నీ మీద మా మీద పడవద్దు నువ్వు చేసురాదు నేను చూసురాదు నేను ఒక మాట చెప్తా మీరు నా వీకెళ్ళి నడతారా? ఆడ వండు నడుతాం అంటే నడుచుడు కాదు నా మాట వీకెళ్ళి నా బుద్ధి వీకెళ్ళి నడతారా అంటానా? నీ మాట వీకెళ్ళి నీ బుద్ధి వీకెళ్ళి నీ జ్ఞానం వీకెళ్ళి నేను చెప్పినట్టు వింటారా? వింటాం నేను ఏమంటే అదే నువ్వు ఏడవంటే మీ గాని అంటావు నువ్వు సంగం బట్టి మీ మైండ్ లేదా నువ్వు వచ్చి యాభై సెట్ కింద వాడినావు వాట వాడినావు నా మాట ఇంత అంటారు కానీ అక్క ఒక్కసారి ఇంత అని దేవుని దండం పెట్టుని పెట్టిరా వాళ్ళు పెడతారు వాళ్ళు పెట్టారు వాళ్ళు అడిదిరి ఇడిదిరి కానీ నీకు ఎక్కడ అయితే అక్క దేవుడి దండం పెట్టిరా ఒక్కసారి వంగూరి ఇది ఎక్కడ పైగా మరి ఏం పప్పు ఒక్కసారి కూర్చోరి కింద కూర్చోరి కింద కూర్చోరి వంగి కూర్చుంటా కూర్చుర్రా ఇట్లా పట్టుకోరి ఇట్లా పట్టుకొని ఇక చేతులు కింద పెట్టకుండా లేవు కింద పెట్టద్దు ఇవరకైతే మేము ఎప్పుడు ట్రై చేయను నేను మెత్తగా ఉంటాను పట్టుకోలేవన్నా అది ఇష్టం కాదు నా మాట అడిగినట్టుగా అయ్యో నాకు నమ్మకం అయితే లేదా నేను చూడలే కూర్చోని కూర్చోని మళ్ళా కూర్చోని మళ్ళా ఆగు
కట్టెలు కూర్చుంటే వచ్చిందా ఇక నువ్వు ఇదేమో చేస్తుంది మన అయితే మీ పని ఇంటి తక్కువ తినాలి మీదికి వచ్చింది మళ్ళీ కొద్దిగా ఆసరా పడతారా నీకనికి పెద్ద మనిషి 5 నిమిషాలు లేస్తాడు పెద్ద మనిషి ఎడికి లగ్గాయి 5 నిమిషాలు లేస్తాడు మా చేతుల మన్ను పోతుడు నీకు చెప్తాను చెప్తానని పట్టుకోరి 6 రకాల చేతుల హరిదోతిలో ఉంచుకోవాల్సింది ఆనపిరికలు చేతులు పట్టుకొని మా బాబా దేవుడు దీపం వేసి ఇక్కడ దీపం పెట్టు నా చెల్లె నాది కంటమందు హృదయమందు భగవంతుడు ఉన్నాడు నా చెల్లెల్లోనే ఉన్నాడు దేవుడు కాళ్ళ కాళ్ళ దీపం పెట్టి మొత్తం అంటాను ఎక్కడైనా దేవుని దీపం పెట్టి మొక్కుతారా కాళ్ళ కాడ దీపం పెట్టి మొక్కుతారే సత్యంలో సారాపు పెడతారు ముండా అయితే అయితే నాకు వీళ్ళందరూ ఏమేంటారా చెల్లె ఒక మాట నీకు బావ బీరయ్య మెరక మరి అత్త సూరవే మెరక బావ బ్రహ్మయ్య మెరక 7 బోయిలు 7 జాగాలు ఆడిబిడ్డ మాంకాలి ఆడిబిడ్డ చంద్ర వీళ్ళందరినీ ఏ మెరకనే ఓహో వీళ్ళందరినీ చెట్టారు దాంట్లో అడ్డదాసురుల కాకలు ఎక్కువ తిన్నోళ్ళకు నిద్ర ఎక్కువ ఎవరైతే కడుపునిండా తింటున్న వాళ్ళకు నీళ్ళ కండ్ల నమస్తే వాళ్ళందరూ బాగా బొక్క తినొచ్చినట్టు అప్పటికి చిన్నోడు కారకుడు ఎందుకంటే అందరికంటే చిన్నదాన్ని నేను తెలియకల్లదాన్ని కాబట్టి 12 నెలల కింద మన నాయన అర్ధరాత్రి పంచమి తొడ మీద కూర్చుని పెట్టి పోయిన బావ వీరయ్య అత్త సూరమ్మ ఆడబిడ్డ మాంకాలి 7 పోయిను 7 జాయిదారు అని మన నాయన పంచంగం ఇచ్చినది నాయన అన్న మాట మదిలి పెట్టుకొని నాన్న వాళ్ళందరినీ ఆచరిస్తే పనమాట పండకుండా ఊర్పున నీళ్ళకుండా ముట్టింది అక్క అనమాట పాలగుండోళ్ళు బుద్ధి నడుచులో పెద్ద ఒకటి ఎవరైతే చెల్లె నువ్వైతే మేమైతే అందరం ఒక్కరికే ఉడితివి ఇట్లా ఉడిచావా నాయన ముట్టవా అమ్మగా ఎవరు ఉడితే అంత కాలేవే కానీ చెల్లె ఒక మాట మీరు ఎవరి బిడ్డలంటే ఏమని చెప్పుకుంటారే నరభూపతి బిడ్డలు ఉంటాం అంటే అవ్వక మీరు ఎవరు కుట్టిరంటే ఎవరన్నా అమ్మ పేరు చెప్తారా అయ్య పేరు చెప్తారు నువ్వు అమ్మ కుట్టం అయ్య కుట్టం అయితే అమ్మ పేరు చెప్తావు నువ్వెవరు బిడ్డవు నువ్వెవరు బిడ్డవు దేవుడి బిడ్డ ఎవరు బిడ్డవు అయ్య బిడ్డ అయ్య పేరు
పెడుతున్నాం కాబట్టి పరమట పాలకొండలు చేస్తాం నీళ్ళ కూడా అయిపో ఏం చేస్తావు పాలకొండలు సాగు చేస్తాం నీ నొట్టికాయ నచ్చిందా నీ బీరకాయ నచ్చిందా నీ కట్టపరం మొనవంగిందా నా జోలికి రాకనే మచ్చ మాట్లాడు నీ కట్టపరం మొనకి తరిగిందా నువ్వు కూడా బాగా అంగబడి ముందుగా కాదు ముందుగా నడిచింది నేను నడిచినాక నా యొక్క మీరు నడిచిరు ఇగో చెల్లె, ఇక నువ్వు ఆగే నేను అడుగుతా నువ్వు ఆగు ఇవాళ నాకేమన్నావు మీరు అందుకు పెద్ద ఇందుకు పెద్ద పరమడలో పెద్ద పట్టమంతా పెద్ద పెద్ద రోగం పెద్ద పెద్ద పుందిన పెద్ద అంతుకు పెద్ద ముట్టుకు పెద్ద అన్నిటికీ పెద్ద అన్నావు పెద్దోళ్ళు ఎటుంటారు పెద్దవా చెప్పు నీవికి నువ్వే చెప్పు ఎవడాలైనా పుట్టినాడు కూర్చోవు నా చెప్పు ఎప్పుడు పుట్టిండు అన్న సవగతి ముచ్చట దేవుడు లింగం నడిచిన్నాడు చెప్ప పెద్దోళ్ళు పరమడుకుంటురా తూర్పుకుంటురా నువ్వు చెప్తా పట్టుకోపో ఏటుండ్రో పో నీవు చెప్తా పట్టుకోపో ఏటుండ్రు పెద్దవా చెప్పు ఒక బాధ్యత పడ్డా పరమడిగా ఉంటారు కదా కాకరి జిద్దు నోటి ఉంచు మీద అయితే మరి చిన్నోళ్ళ మీద కిందికి కిందికా ఇప్పుడు అట్లా కలవాలి మీరు ఒక్కసారి కిందికి అయితే ఏమైతుంది అబ్బో పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి నచ్చమే కిందికా పెద్దలు పెద్ద ఎప్పటికీ ముందేనా ఎప్పటికి ముందే మరి వాళ్ళకి నువ్వేమన్నావు కింద పడ్డ బ్యాంక్ అయితే మీద ఇవో మీ పంచాలు మీతోనే తెస్తా చెప్పు ఈ పనమాట పాలకొండలు ఎన్ని పంటలు ఉన్నాయి ఒక్కటే గంగాధర్ బండ ఒక్క గంగాధర బండ భగవంతుడు నా కురానికి పుట్టించిండు తూర్పున నీళ్ళగొండలు ఎన్ని ఉన్నాయి ఆరు ఈ 6 గంగాధర బండలు భగవంతుడు మీ కోసాలు పుట్టించిండు అంతేనా అనమాట పాలకొండలు ఏం దానం చెప్తా తూర్పున నీళ్ళగొండలు మీరు దానం చేయండి 6 పబ్బరు వచ్చారు మా కొర పుట్టాయి పాలవని కొమ్మ నా కురానికి కొర పుట్టింది అక్క ఈ లజమానం లేకుండా కడుపు గారు మన పిండి ఇది పాలగుండ ఉండే తాళం చేయని పాలగుండ ఉండే పొదిగేది పాలగుండ ఉండే సావని నాశనం కదా మన చెప్తాం మనం మన చదివే కాదు ఏం చేస్తారు